నెక్స్ట్ వన్ ఫిల్టర్స్లో లెన్స్ కరెక్షన్ అనమాట. సో షార్ట్కట్కి వచ్చేసి షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ ఆర్ అనమాట. మన ఇమేజ్ని డూప్లికేట్ తీసుకుందాం. సో ఒకసారి మీరు ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఏ టైప్లో ఉందంటే, మీరు ఇక్కడ కెమెరాతో ఫోటో తీసేటప్పుడు ఆ లెన్స్ అనేది అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ చూడండి బిల్డింగ్ అనేది ఇలా అటు సైడ్ ఒరిగినట్టు ఉందన్నమాట. అంటే అటు సైడ్ బెండ్ అయిపోయింది. ఓకే, ఇది ఇట్లా ఫ్రంట్కి వచ్చింది. అంటే ఈ ఇమేజ్ని మనం లెన్స్ కరెక్షన్ అనేది చేయాలి. సో ఫోటో తీసేటప్పుడే మిస్టేక్ అనేది జరిగింది. ఆ మిస్టేక్ని మనము ఈ ఫోటోషాప్లో లెన్స్ కరెక్షన్తో కరెక్ట్ చేద్దాం. సో ఇది టార్గెట్ అనమాట. సో మనకు జనరల్గా తెలుసు కదా, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ ఈ లేయర్ చేయాలి. తర్వాత ఫిల్టర్ అండ్ లెన్స్ కరెక్షన్ సపరేట్గా టూల్స్ ఉంటాయి అండ్ సపరేట్గా ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ జూమ్ పర్సంటేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 100 ఉంది. ఇంకొక ప్లస్ పెడుతున్నాను, 200 చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ టూల్స్ చూడండి. ఈ టూల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవే. ఫస్ట్ టూల్ చూడండి, రిమూవ్ డిస్టార్షన్. సో ఈ రిమూవ్ డిస్టార్షన్ టూల్ అనేది ఇక్కడ ఈ ఐకాన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఐకాన్ సేమ్ ఐకాన్ మీకు మళ్ళీ వేరే ప్లేస్లో కూడా కనిపిస్తుంది. ఈ ఐకాన్ మీకు ఆల్రెడీ గుర్తే ఉంటుంది. సో ఇది మనకు వేరే ఒక టూల్లో కూడా కనిపించింది, గుర్తుందా? స్ట్రైట్ అండ్ టూల్, ఇది క్రాప్ టూల్లో మనకు కనిపించింది. ఓకే, సో మూవ్ గ్రిడ్ టూల్. సో ఇది హ్యాండ్, ఇది జూమ్, మీకు ఇది తెలిసిందే. ఓకే, ఫస్ట్ చూద్దాం. సో ఈ ఇమేజ్ మనకి ఇలా ఉంది కదా. సో ఇమేజ్లో ప్రాబ్లం ఏంటి అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ ఆటో కరెక్షన్ అని ఉంది, ఈ ట్యాబ్లో ఉన్నామన్నమాట. సో ఆటోమేటిక్గా ఇది ఇమేజ్ని అనలైజ్ చేసి ఫోటోషాప్ అనేది మనకు చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ఆటో స్కేల్ ఇమేజ్ ఎడ్జ్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్పరెన్స్ అని ఉంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంచండి. ఓకే, సో ఎందుకంటే ఈ ఇమేజ్ని మనం ఏదైనా కరెక్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బ్లాక్ కలరా, వైట్ కలరా, ఎడ్జ్ ఎక్స్టెన్షనా, ఈ టైప్లో అడుగుతుంది. సో ట్రాన్స్పరెన్సీ అనేది పెట్టండి. ఓకే, సో ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పెడితే మనకు అక్కడ ఏమీ ఉండదని, ఎంటీ ఏరియా అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ సెర్చ్ క్రైటీరియా అని ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఒకసారి చదువుదాం. ఫస్ట్ కెమెరా మేక్ అని ఉంది. ఓకే, తర్వాత కెమెరా మోడల్ అని ఉంది, తర్వాత లెన్స్ మోడల్ అని ఉంది. సో ఇవి మనకు జనరల్గా రియల్ వరల్డ్లో ఉండే ఆ టైప్లో అడుగుతుంది. సో చూడండి, కెమెరా మేక్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా మనకు తెలిసిన కెమెరా నేమ్స్ ఉంటాయి ఇక్కడ అండ్ కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ యాపిల్ అని ఉంది. సో యాపిల్ ఫేమస్ కాబట్టి ఇచ్చారు. తర్వాత కెనాన్. సో ఇవి కెమెరాస్ కదా. తర్వాత మీకు తెలిసినవి కూడా ఉంటాయి. ఇక్కడ గోప్రో అని ఉంది. గోప్రో కెమెరా కూడా ఫేమస్ అయ్యి గూగుల్. సో ఇక్కడ ఇవన్నీ కూడా కెమెరాస్ అనమాట. పానాసోనిక్ ఉంది అండ్ సోనీ, ఒప్పో కూడా ఉంది. ఓకే, వన్ప్లస్ ఉంది. సో ఫోన్స్ అండ్ కెమెరాస్ సోనీ కూడా ఉంది, శాంసంగ్ ఉంది. సో ఇలా మనకి ఇచ్చారు. అంటే ఇది ఏంటి అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీసెట్స్ కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఇలా ఉంది కదా, ఈ ఇమేజ్ని కరెక్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ అనేది ప్రెస్ చేస్తామంటే యాపిల్ ఎలా కరెక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇలా అంటే జస్ట్ ఇలా కొంచెం ముందరికి పుష్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనం వీటిపైన క్లిక్ చేయొచ్చు అనమాట. దీనికంటే ముందు ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ నేను మీకు ప్రివ్యూ చూపిస్తాను చూడండి, బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా ఉన్న ఇమేజ్ని ఇలా వేస్తుంది అనమాట. మనం ఇక్కడ లెవెల్స్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఇది కొంచెం బ్యాక్ అన్నది. సో ఇలా, సో ఇక్కడ అంటే మనకు వీటిని క్లిక్ చేస్తుంటే ఏదైనా సెట్ అవుతే మనం అది తీసుకోవచ్చు అని వీళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్స్ లాగా ఇచ్చారు. ఓకే, యాపిల్ కాకుండా ఇప్పుడు ఇక్కడ గోప్రో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఈ గోప్రో చూడండి. సో ఇలా అంటే గోప్రో అనేది చిన్న కెమెరా ఉంటుంది, మీకు చాలామందికి ఐడియా ఉంటుంది. ఆ కెమెరా వ్యూలో మనకి ఇలా కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కింద మనకు అంటే వాటిలో ఉన్న టైప్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఏదైనా సెట్ అవుతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఇక్కడ ఉన్నాయి మనకి ఏది కూడా సెట్ కాకపోవచ్చు, మ్యాక్సిమం సెట్ కాదు. ఎందుకంటే సో ఈ ఫోటోని అనలైజ్ చేసి అండ్ ఇక్కడ ఉన్న ప్రీసెట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మనకి ఇది సెట్ కాదు. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది పక్కనే, ఈ కస్టమ్ అనేది ఓపెన్ చేయాలి. కస్టమ్ అంటే మనం ఓన్గా వేసుకునేది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఐకాన్, ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇది అండ్ ఇది. సో ఈ ఐకాన్ చూడండి, ఈ ఐకాన్ అండ్ ఇక్కడ ఉన్న ఐకాన్ రెండు ఒకటే కదా. సో ఇదేంటంటే డిస్టార్షన్ అనమాట. ఇక్కడ చూడండి, రిమూవ్ డిస్టార్షన్ అని పేరు ఉంది అండ్ దీనికేమో రిమూవ్ డిస్టార్షన్ టూల్ ఇది. ఓకేనా, ఇది టూల్ అండ్ ఇక్కడ ఇదేమో ఆప్షన్ అనమాట. ఓకే, సో అసలు ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ నేను ఈ టూల్ చెప్పే కంటే ముందు ఈ ఆప్షన్ చెప్తా చూడండి. ఈ స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్ని నేను ఇటు సైడ్ అన్నాను అనుకోండి, అంటే లెఫ్ట్ సైడ్ అన్నా అనుకోండి. ఇప్పుడు చూడండి జూమ్ అవుతుంది మనకు. చూడండి ఇమేజ్ అనేది ఎలా జూమ్ అవుతుంది అంటే ఇలా దగ్గరకు వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇలా. ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాను అనుకోండి, వెనకకి వెళ్ళిపోతుంది ఇమేజ్. చూడండి, ఇదిగో ఇలా వెనకకి వెళ్ళిపోతుంది. సో ఈ డిస్టార్షన్ని మనం ఇలా మాన్యువల్గా కరెక్ట్ చేసుకోవచ్చా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ స్లైడర్ని బట్టి మనం ఇక్కడ ఇమేజ్ని చూస్తూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ మనం ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ ఉంది కదా, మనం ఆల్ట్ హోల్డ్ చేస్తే ఇక్కడ రీసెట్ అని వస్తుంది.
చూడండి ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి, అప్పుడు రీసెట్ అని అనిపిస్తుంది. సో చూడండి మొత్తం మళ్ళీ రీసెట్ అయిపోయింది ఇమేజ్ అనేది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ టూల్ గురించి చూద్దాం. ఈ టూల్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చింది చూడండి. ఓకే, సో ఈ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇటు లెఫ్ట్ సైడ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. హోల్డ్ చేసి ఇటు లెఫ్ట్ సైడ్ అంటున్నాం, జూమ్ అవుతుంది. అక్కడ మీ స్లైడర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్లైడర్ కూడా లైట్గా మూవ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇటు సైడ్ అన్నాను అనుకోండి, రైట్ సైడ్, మళ్ళీ ఇమేజ్ అనేది వెనకకి వెళ్తుంది. ఓకే, సో మళ్ళీ రీసెట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ స్లైడర్స్ అనేవి కలర్కి సంబంధించినవి. చూడండి ఇక్కడ రెడ్ సయాన్ అని ఉంది, మళ్ళీ ఇక్కడేమో గ్రీన్ మెజందా అని ఉంది, సో ఇక్కడేమో బ్లూ ఎల్లో, ఇవి ఆపోజిట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఆప్షన్ మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, వినైట్. సో ఇక్కడ మనము రైట్ సైడ్ అన్నాం అనుకోండి, ఈ కార్నర్స్ చూడండి మీరు, ఈ కార్నర్స్లో వైట్ వస్తుంది. ఈ 4 కార్నర్స్లో ఇటు సైడ్ వెళ్తే మనకు వైట్ వస్తుంది. అమౌంట్ రైజ్ చేసినప్పుడు చూడండి అదంతా వైట్ అయింది. ఇప్పుడు ఇటు సైడ్ వస్తే అక్కడ ఆ స్పాట్స్ అన్నీ బ్లాక్ అవుతాయి అన్నమాట. సో బ్లాక్ అనేది ఎక్కువగా ఫేమస్ వైట్ కంటే. ఓకే, సో మళ్ళీ న్యూట్రల్. సో న్యూట్రల్ అంటే ఇక్కడ 0 అనమాట. మనం 0 ప్రెస్ చేసి కూడా ఎంటర్ అనవచ్చు. సో ఇక్కడ కింద డార్క్ అని ఉంది, ఇటు సైడ్ వస్తే డార్క్ అని వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే లైట్ అని. అయితే మిడ్ పాయింట్ ఉందనుకోండి, ఈ మిడ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు అన్నాను, సో ఇక్కడ డార్క్ వచ్చింది కార్నర్స్. ఓకే, ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ నేను ఇటు మూవ్ చేస్తాను అనుకోండి. సో చూడండి, ఓకే, నేను మిడ్ పాయింట్ దగ్గరికి వేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఇట్లా దగ్గరికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను టోటల్గా పెట్టాను, ఇదంతా ఇట్లా దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు నేను దూరం అన్నాను అనుకోండి, అది దూరం జరుగుతుంది అనమాట. సో అదనమాట మిడ్ పాయింట్ అంటే. ఈ 2 స్లైడర్స్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మ్, ఈ 2 స్లైడర్స్తో మనం కరెక్ట్ చేసుకోవచ్చు వర్టికల్ పర్స్పెక్టివ్ అండ్ హారిజాంటల్ పర్స్పెక్టివ్. ఫస్ట్ వన్ వర్టికల్ చూద్దాం. నేను రఫ్గా ఇటు సైడ్ అని చూపిస్తాను చూడండి. ఇమేజ్లో చూడండి ఏమవుతుంది, రైట్ సైడ్ అన్నప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకి ఇటు ముందరకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వెనక కంటే ఏమవుతుందో చూడండి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకు పైనుంచి ఇటు అప్ అవుతుంది. సో పైనుంచి ఇటు అప్ అవ్వడం అనేది మనకు కావాల్సిన ఒక పాయింట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్ అనేది అటు సైడ్ బెండే ఉంది కదా. సో నేను ఇప్పుడు ఇటు అంటుంటే అది ఇట్లా లేచి ముందరకు వస్తుంది. సో మనకు కావాల్సింది యాక్చువల్లీ ఇదే అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి రీసెట్ చేస్తున్నాను. సో ఇప్పుడు హారిజాంటల్ చూడండి. సో హారిజాంటల్ అంటున్నాను, లెఫ్ట్ సైడ్ అంతా ఇటు సైడ్ ముందరకు వచ్చేసింది. మళ్ళీ ఇటు సైడ్ అంటే దానికి ఆపోజిట్గా రైట్ సైడ్ అంతా ఇటు ముందరకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ అంటే ఏం లేదు, రొటేషన్ లాగా. ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ 0 degreesలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నా అనుకోండి, చూడండి. సో ఆ ఇమేజ్ని మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత స్కేల్ అంటే మీకు ఐడియా ఉంది, స్కేల్ అంటే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ స్కేల్లో నేను స్కేల్ తగ్గించా కదా, చుట్టూ ట్రాన్స్పరెన్సీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ చూడండి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది కదా, ఇప్పుడు ఇది కాకుండా ఇక్కడ బ్లాక్ అని ఉంది అనుకోండి, బ్లాక్ కలర్ వస్తుంది. వైట్ అని ఉంది, వైట్ కలర్ వస్తుంది. లేదా ఎడ్జ్ ఎక్స్టెన్షన్ అని ఉంది, అంటే ఈ ఎడ్జే ఎక్స్టెన్షన్ అవుతుంది. ఒకసారి చూడండి అలా ఎక్స్టెన్షన్ అవుతుంది. అందుకే నేను మీకు ఇందాక ట్రాన్స్పరెన్సీ పెట్టండి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్ట్రైట్ అండ్ టూల్ ఉంది కదా, ఈ టూల్ తీసుకొని మనము ఇది బెండే ఉంది కదా, సో ఇలా అందాం ఒకసారి. ఓకే, అసలు బెండే ఉన్నప్పుడు అలా అందాం. సో చూడండి ఇటు టిల్ట్ అయిపోయింది అనమాట, మనకు కావాల్సింది అది కాదు. ఓకే, సో ఇక్కడ కింద ఒకసారి ఇట్లా అందాం ఈ స్ట్రైట్ అండ్ తోటే. సో కింద ఇటు నుంచి ఇటు ఒక లైన్ డ్రా చేద్దాం స్ట్రైట్గా, షిఫ్ట్ హోల్డ్ చేసి. సో చూడండి ఇప్పుడు చూస్తారా లైట్గా వచ్చిందనమాట. మనకు కావాల్సింది ఈ టైప్లో అనమాట. తర్వాత టూల్ వచ్చేసి ఇక్కడ మూవ్ గ్రిడ్ అనమాట. సో ఈ టూల్ తీసుకున్నప్పుడు మనకు అన్ని ఇట్లా గ్రిడ్స్ వస్తాయి. మనం ఈ గ్రిడ్స్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా అప్ అండ్ డౌన్ కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఫోటోలో మిడ్ పాయింట్ అనేది చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇది మిడ్ పాయింట్ అనుకుందాం, ఇలా. ఓకేనా, సో ఈ గ్రిడ్ ఇలా స్ట్రైట్గా ఉంది కదా. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇలా బెండ్ అయింది. ఈ బెండ్ అయిన బిల్డింగ్ దీనికి ఇలా స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆపేయచ్చు అని అర్థం. ఈ లైన్కి కానీ ఈ బిల్డింగ్ ఇలా స్ట్రైట్గా వస్తే మనం స్టాప్ చేద్దాం. సో ఇందాక మనం ఇక్కడ చూస్తాం కదా, ఇక్కడ వర్టికల్లో వచ్చింది. సో నేను ఈ లైన్ని మాన్యువల్గా ఇటు మూవ్ చేయడానికి ట్రై చేస్తే చూడండి వర్టికల్, నేను ఇలా మౌస్తో అంటున్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది, అంటే చాలా హెవీగా అయిపోతుంది. సో అలా కాకుండా మనకు స్లోగా ఇటు సైడ్ మూవ్ అవ్వాలి, అంటే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది స్లోగా కనిపిస్తూ మూవ్ అవ్వాలనుకోండి. అప్పుడు ఏం చేయండి అంటే షిఫ్ట్ హోల్డ్ చేసి అప్ అండ్ డౌన్ యారోస్ క్లిక్ చేస్తే మీకు ఆ స్లైడర్ అనేది లెఫ్ట్ రైట్ స్లోగా మూవ్ అవుతుంటుంది. ఒకసారి చూద్దాం. అప్ యారో క్లిక్ చేస్తున్నప్పుడు ప్లస్ వస్తుందన్నమాట. ఓకే, ప్లస్ అంటే ఇటు సైడ్ వస్తుంది. మీరు డౌన్ యారో క్లిక్ చేస్తున్నప్పుడు సో చూడండి ఇటు సైడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ +30 అనేది ఉంది. సో దానికి కొంచెం ముందుకు వచ్చింది, ఇంకొక ప్లస్ చేద్దాం. సో +40 వచ్చింది ఇప్పుడు. కాకపోతే ఇక్కడ మనకు ఇమేజ్ అనేది కొంచెం కట్ అవుతుంటుంది.
సో అయినా కూడా లైట్గా చేద్దాం. సో +50. ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే. సో ఈ గ్రిడ్స్ మనకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ కింద షో గ్రిడ్ అని ఉంది కదా, ఇది ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మీకు ప్రివ్యూ ఇస్తాను చూడండి. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. సో మనకు ఇది ఇలా వచ్చింది. ఓకేనా. సో కొంచెం ఏరియా అనేది కట్ అవుతుంది, అంటే షూర్గా కట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఓకే, నేను ఓకే అని ప్రెస్ చేస్తాను. సో ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. సో కొంచెం అనేది కరెక్షన్ అనేది చేసామన్నమాట. సో ఇది లెన్స్ కరెక్షన్.